బీసీ డిక్లరేషన్ పైన కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను గౌడ్స్కు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ఈరోజు ప్రెస్ క్లబ్లో సమన్వయ కమిటీ గౌడ సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ సమావేశం జరిగింది. ఈ కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి వెంకన్న గారు ప్రస్తుతం మనతోటున్నారు. ఆయన మరికొన్ని విషయాలు తెలుసుకున్నారు. చాలామంది కూడా వక్తలు మాట్లాడారు. ముఖ్యంగా వీరి యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది, గతంలో కూడా రౌండ్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య ప్రాముఖ్యత ఎలా ఉందో వారి మాట తెలుసుకోండి. చెప్పండి సార్. నమస్తే, నా పేరు ఐలి వెంకన్న గౌడు. నేను గౌడ కలిగిత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనరు, రాష్ట్ర అధ్యక్షులు కలిగిత ఉద్దాల సంఘం. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్లో గౌడ్స్కు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలపైన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఫౌండర్ చైర్మన్ చిరంజీవులు సార్ గారు, అదేవిధంగా ఓబీసీ రాష్ట్ర చైర్మన్ బీసీ మోర్చా గంధమల్ల ఆనంద్ గౌడ్ గారు హాజరు కావడం జరిగింది. దీనికి బాలగోని బాలరాజు గౌడ్ గారు చైర్మన్గా, మిగతా అన్ని సంఘాలు, గౌడ కలుగిత సంఘాలు, బీసీ సంఘాలు ఏ అయితే ఉన్నాయో మాకు సంఘీభావం తెలపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాకు ప్రధానంగా 25% ఈ గౌడ్స్కు వైన్సులలో, బార్లలో, కల్లుగీత సొసైటీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా వాటి ఊసెత్తట్లేదు. మొన్న 14వ తారీఖు రోజు 93 జీవోను విడుదల చేయడం జరిగింది. ఆ జీవోలు కూడా ఈ అంశాలు కూడా లేవు. కాబట్టి 15% గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 15% వైన్సుల్లో రిజర్వేషన్కి సంబంధించిన అంశమే ఉంది తప్ప ఈ 25% మేనిఫెస్టోలో పెట్టిన అంశం ఏ కోశాన లేకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. సర్దార్ సర్వే పాపన్న పేరుతో జనగామ జిల్లాని ప్రకటించకపోవడం కానీ, అదేవిధంగా ట్యాంకు బండిపైన పాపన్న విగ్రహం కావచ్చు, 5 ఎకరాల ప్రభుత్వంలో కేటాయించినటువంటి 5 ఎకరాల గౌడ ఆత్మగౌరవ భవనం కావచ్చు, అదేవిధంగా 5 ఎకరాల్లో చెట్లు నాటుతామని చెప్పేసి సొసైటీలకు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఒక్కటి కూడా నెరవేర్చట్లేదు. ఎందుకంటే చెట్ల మీకు నిలబడి అన్నమో రామచంద్రని కాళ్ళు చేతులు ఇరిగి మరణాలకు జీవితాన్ని కోల్పోయి చనిపోయినటువంటి వారికి కూడా 10 లక్షలు ఎక్స్రేస్ ఇస్తామన్నారు. గతంలో ముఖ్యమంత్రి గారే లస్కర్గూడెం అబ్దుల్లాపూర్ మేట దగ్గర ఉన్నటువంటి రామోజీ పక్కనే ఉన్నటువంటి దాంట్లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏమని? మేము తక్షణమే ఎంతైతే 7.5 కోట్లు పెండింగ్లో ఉన్నదో తక్షణమే విడుదల చేస్తామని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోగా అది 13 కోట్ల 90 లక్షలకు పెరిగింది. 1147 మంది క్షతగాత్రులు అయ్యారు. కానీ వృత్తిలో ఇంతకన్నా మరణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పెండింగ్లో ఉన్నటువంటి ఎక్స్గ్రేషన్ కూడా విడుదల చేయకపోవడం దుర్మార్గమైన చర్య. గౌడ్లలో కూడా చాలా మరి మీ సంఘాలు ఉన్నాయి. అన్ని సంఘాలు మీ మద్దతు ఉందా? ఎందుకు మరి అన్ని సంఘాలు కూడా రావట్లేదు అన్నట్టు తెలుసు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మా సంఘాలు అనేది కొన్ని సంఘాలు అన్ని మద్దతు ఉన్నాయి. కానీ ఆయా పార్టీకి సంబంధించినవి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఏదేమైనా ముక్త కంఠంతో అన్ని గౌడ సంఘాలు ఈరోజు రౌండ్ సమావేశాలు పాల్గొన్నాయి. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దశల వారీగా ఈ వర్షాలు తగ్గిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఉద్యమాన్ని కూడా మేము ప్రకటిస్తాం. దశల వారీగా ఉద్యమాన్ని ప్రకటించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది. దీన్ని ముళ్ళుగార పెట్టి కొట్టినా గడ్డపార పెట్టి గుద్దినా కూడా కదిలేటువంటి ప్రభుత్వం కాదు. దీన్ని మెడలు వంచేటువంటి ప్రయత్నం చేయాల్సి తప్ప ఈ ప్రభుత్వం ఎందుకంటే ఏ హామీ కూడా నెరవేర్చకపోగా పైగా ఉన్నటువంటి హైదరాబాదులో సస్యశ్యామలంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాత్ర లేకుండా నడుస్తున్నటువంటి అప్పుడు గతంలో కాంగ్రెసే బంద్ చేసినటువంటి కళ్ళు దుకాణాలు, తెలంగాణ వచ్చిన తర్వాత తెరుచుకుంటే వాటిని కూడా ఇబ్బందులు పాలు చేసి ఈ రోజు వరకు కూడా ఆయన మూతబడి ఉన్నాయి కళ్ళు దుకాణాలు. ఎంత దుర్మార్గం చెప్పండి. దాదాపు హైదరాబాద్లో 104 కళ్ళు దుకాణాలు కావచ్చు, 42 సొసైటీల్లో ఇప్పటికే మూతబడి ఉన్నాయి. కాబట్టి తక్షణమే వీటన్ని అంశాల మీద భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమ కార్యాచరణకి అన్ని సంఘాల ఆధ్వర్యంలో అఖిల పక్షంలో అన్ని పార్టీల మద్దతు తీసుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటాం. కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి చేయకముందుకే కామారెడ్డిలో విజయోత్సవ సభ అంటుంది కాంగ్రెస్. మరి దీని ఎలా చూడాలి? అందుకే విజయోత్సవ సభ అన్నారు. ఏం సాధించారని? 42% కొండంతో వెలగలు పట్టినట్టుగా మొత్తం ఏ కార్యక్రమం ఏం సాధించలే. ఎందుకంటే 42% బీసీలకి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అన్నారు. ఎక్కడ అమలు చేయగలరు? ఎక్కడ జరిగింది? ఈరోజు గవర్నర్ ఆమోదం అని చెప్పి లీకులు ఇస్తే మొన్న చూసాం, మొన్న టీవీలలో వచ్చింది. ఎక్కడైనా అమలు జరిగిందా? ఎక్కడ కూడా చేయకపోగా గవర్నర్ ఆమోదమే తెలపలేదు. గవర్నర్ ఆమోదం తెలిపినా, రాష్ట్రపతి ఆమోదం తెలిపినా, పార్లమెంట్లో నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిన తర్వాత 9 షెడ్యూల్ చేస్తే తప్ప ఇప్పటికీ గవర్నర్ ఆమోదాలు, రాష్ట్రపతి ఆమోదాలు 8 రాష్ట్రాలలో జరిగినా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. కాబట్టి ఇది తూతూ మంత్రంగా లాస్ట్కి ఏమంటారంటే
మా రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో మా పార్టీ మేము 42% ఇస్తామంటారు. మేము ఏ శాతం కాకపోతే 42% కాదు, మేము ఎంత ఉన్నామో 56% ఆయా రాజకీయ పార్టీలు మాకు కేటాయించాలి. సీట్లలో అన్ని రంగాల్లో ఇవ్వాలి. మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలి. లేని పక్షంలో మీకు తగిన గుణపాఠం తప్పదని చెప్పి తెలియజేసుకుంటాం. బీసీల గురించి కవిత మాట్లాడుతున్న పక్కన తీర్మానం మళ్ళీ మాట్లాడుతూ చిరంజీవి గారు వచ్చారు. మళ్ళీ పోయిన మీ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో మరి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వచ్చారు. వీళ్ళని ఆహ్వానించే అవకాశం ఉందా? ఇంకా ఉద్యమం మా కోసం చెప్తా ఉన్నాం కదా, మా ఉద్యమానికి మద్దతు తెలపగలిగిన అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఇదిలో బీజేపీ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, విశారద మహారాజ్ గారు కావచ్చు, జస్టిస్ ఈశ్వరయ్య గారు కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, ఒక కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా మా వైపు మా డిమాండ్ న్యాయమైందని చెప్పేటువంటి వాళ్ళు మా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, మధుయాసి గారు కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ గారు అందరూ కూడా మా జాతి బిడ్డలే. వాళ్ళందరినీ కూడా మేము కాపాడుకుంటాం, మా వృత్తిని కూడా వాళ్ళు కాపాడాలని చెప్పేసి వారికి విజ్ఞప్తి చెప్తున్నాం. అందరం ఐక్యంగానే ఈ ఉద్యమాన్ని కొనసాగించడానికి ముందుకు చేసుకుపోతాం. నెక్స్ట్ అది కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత పెద్ద ఎత్తున కమిషనర్ ఆఫీస్ ముట్టడి, అదేవిధంగా ఇంద్రపార దగ్గర మహాధరణ, నందనవనము జనగామ జిల్లా దగ్గరికి కూడా ఒక పర్యటన, అంతిమంగా లక్షలాది మందితోటి పెరేడ్ గ్రౌండ్ కావచ్చు, సరూర్ నగర్ గ్రౌండ్ లక్షలాది మందితో పెద్ద బహిరంగ సభ చేస్తాం. మేమెంతో మా వాటా తగ్గేంత వరకు కూడా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఉద్యమాన్ని కొనసాగించడానికి అందరిని కలుపుకొని ముందుకు పోతామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.